హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాన్వీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ అండి. సో కాకరకాయ కర్రీ అనగానే చాలామంది ఇష్టపడరు, ఎందుకంటే చేదుగా ఉంటుంది అని కొంతమంది అందులోకి బెల్లం వేస్తే తినడం ఇష్టం ఉండదు, స్వీట్ వస్తుంది అని అలా. కానీ ఇలా ఈ మెథడ్లో చేస్తే ఆ చేదు అన్నది కనిపించదు, ప్లస్ స్వీట్నెస్ కూడా అంత ఎక్కువగా కనిపించదండి. సో ఇప్పుడైతే నేను ఇలా కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఇలా కాకరకాయ ముక్కలు చిన్నగా కట్ చేసి తీసుకున్నానంటే నేను ఒక 1/4 కిలో వరకు తీసుకున్నాను. అవి ఇలా చిన్నగా కట్ చేసి తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసిన వాటిలో ఒక 1/2 స్పూన్ సాల్ట్, నువ్వుప్పు అయితే వేసానండి. వేసి ఇలా బాగా మిక్స్ చేసేసి ఒక 20 to ½ an hour మనం ప్లేట్ పెట్టేసి ఇలా సైడ్ పెట్టేసుకోవాలండి. ఇలా మంచిగా ఉప్పులో కలిపేసిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. దానికోసం నేను చింతపండు రసం తీసుకున్నానండి. చింతపండు రసము, టమాటో, ఆనియన్, పసుపు, సాల్ట్, ఆయిల్, వాటితో పాటు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి తీసుకున్నది, కొత్తిమీర, ధనియా పౌడరు, తెల్లవాయి, కొంచెం కొబ్బరి పౌడరు, అలాగే పల్లీలు, శనగిత్తనాలు అంటాం కదా, మనం కొద్దిగా పౌడర్ చేసి తీసుకున్నానండి. అలాగే బెల్లం, నేనైతే బెల్లం ఇది ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తానండి. నేను ఆల్మోస్ట్ ఏ కర్రీస్లోకైనా దేనికైనా ఇదే బెల్లం యూజ్ చేస్తాను. దొరకలేదు అన్నప్పుడు నేను నార్మల్ బెల్లం తీసుకుంటాను, అందుకే కొద్దిగా కలర్ కూడా బ్లాక్లో ఉంటుంది ఇది. సో ఇలా ఆనియన్, టమాటో, బెల్లము, చింతపండు నానబెట్టి ఉంచుకోవాలండి. కొద్దిగా ధనియా పౌడరు, సాల్ట్, పసుపు, కారం పొడి, కొత్తిమీర ఇదంతా తీసుకున్న తర్వాత మనం 1/2 an hour 20 minutes అయిన తర్వాత వాటిలోకి నీళ్ళు వేసి మంచిగా కాకరకాయలు క్లీన్గా కడుక్కోవాలండి. ఇప్పుడు ఈ చేదంతా కూడా ఇందులో వెళ్ళిపోతుంది. వాటర్ వేసి మనం మంచిగా కడిగి ఇలా వాటర్లో ఇంకా అలా మంచిగా వాటర్ అంతా పిసికి సపరేట్గా చేసి కాకరకాయలు సపరేట్ చేసి తీసుకోవాలన్నమాట. సో ఇలా చేసినప్పుడే మనం మొత్తం చేదు అంతా కూడా ఈ వాటర్లోకి వెళ్ళిపోతుంది, మనకి కాకరకాయ చేదు అనేది ఉండదు. ఇందులో ఈ కర్రీలో ఈ 2 టిప్స్ చాలా యూస్ఫుల్ అండి. ఒకటి వచ్చేసి కాకరకాయలు సాల్ట్లో నానబెట్టేసి క్లీన్ చేసుకోవడము. నెక్స్ట్ ఇంకొకటి నేను చెప్తాను. ఇలా పోపు పెట్టుకోవాలి. కరివేపాకు, పోపు గింజలు వేసేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసిన కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం అందులోకి ఇలా క్లీన్గా వాటర్లో పిండి తీసుకున్నాం కదా కాకరకాయలు, అవైతే వేయాలన్నమాట. కాకరకాయలు వేసి ఆయిల్లో అంతా మంచిగా ఆయిల్ అంతా కాకరకాయలు పట్టేలాగా మంచిగా మనం కలుపుకోవాలి. సో ఇలా అయితే ఆనియన్స్ కొద్దిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలంటే ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై అయితే ఆ గ్రేవీ ఏదైనా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఎప్పుడైనా ఏ కర్రీలోకైనా ఆనియన్స్ వేసాక ఆనియన్స్ సపరేట్గా మంచిగా ఫ్రై కావాలి ఆయిల్లో. సో ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఇప్పుడు సిమ్లో ఏం పెట్టుకోవద్దు స్టవ్ని. ఇలా చూడండి, ఆనియన్స్ ఇప్పుడు కొద్దిగా మగ్గినాయి. ఇప్పుడు మనం కాకరకాయలు క్లీన్గా చూడండి కడిగి అంత వాటర్ అంతా నీట్గా పిసికి తీసుకున్నాను. వీటిని ఆయిల్లోకి వేసి మంచిగా కలపాలి. ఇందులోకి ఇప్పుడు మనం సాల్టు, పసుపు, మనం ఇందాక సాల్ట్ వాటర్లో కడిగాం కదా, కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోండి. సో కొద్దిగా సాల్ట్, పసుపు వేసి ఆనియన్స్తో పాటు కాకరకాయ ముక్కలు అలా సాల్ట్, పసుపు వేసేసి మంచిగా కలిపి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా అంతా మొత్తం సాల్ట్, పసుపు కాకరకాయ ముక్కలకు పట్టినప్పుడు ఒక ప్లేట్ పెట్టేసి ఒక 5 minutes మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట. మంచిగా ఆయిల్లో 5 minutes మగ్గిన తర్వాత ఇందులోకి మనము నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు గుజ్జు ప్లస్ టమాటో, దాంతోపాటు బెల్లం, ఈ 3 వేయాలి. ఒక 5 minutes మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత టమాటో, చింతపండు గుజ్జు, బెల్లం, ఈ 3 వేసి మంచిగా మరి కలపాలి. అలా కలిపి మరి ఒక 5 minutes అవసరం లేదండి, ఒక 2-3 minutes అలా మనం ప్లేట్ పెట్టేసుకోవాలి. ఇలా మంచిగా చింతపండు గుజ్జు తీసేసుకొని అందులోకి వేసేసి కలిపేసుకోవాలి. ఇది సెకండ్ ట్రిక్ అండి. మనకి ఇందులోను సెకండ్ టిప్ అంటే ఇలా మొత్తం పులుపులో, అంటే చింతపండు పులుపు కదా, ఆ చింతపండు పులుపులో కనుక కాకరకాయ కాసేపు మగ్గనిస్తే ఆ ఆయిల్కి ఇందాక ఆయిల్లో మగ్గి ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా చింతపండు తగిలేసరికి ఆ చేదు అనేది మొత్తం వెళ్ళిపోతుందండి. బెల్లం చాలా ఎక్కువ తీసుకోవద్దండి, లైట్గా తీసుకోండి. ఆ స్వీట్నెస్ పోవడానికి కూడా నేను ఇప్పుడు వేరే ఎండింగ్లో ఒక చిట్కా చెప్తానండి.
సో ఇలా ఆ బెల్లము, టమాటో, చింతపండు గుజ్జునైతే వాటర్ ఇంకా యాడ్ చేయలేదండి. అది చింతపండు గుజ్జు వేసాం కదా, ఆ వాటరు, టమాటో ఇలా మొత్తం ఆ వాటర్లో, ఆ చింతపండు గుజ్జు టమాటో వాటర్లో మంచిగా కాకరకాయలు ఒక 2-3 మినిట్స్ మగ్గుతాయి. మనం ప్లేట్ పెట్టేసుకోవాలి. సో ఇలా 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా ధనియా పౌడరు, కొద్దిగా కొబ్బరి పౌడర్, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, ధనియా పౌడరు, కొబ్బరి, ఆ తర్వాత తెల్లవాయి కొంచెం కచ్చపచ్చగా దంచి తీసుకున్న తెల్లవాయి, లేదు అంటే తెల్లవాయి, కొబ్బరి, పల్లీలు, శనగిత్తనాలు 3 కలిపి ఓ పౌడర్ పట్టేసుకోండి. ఒక పౌడర్ రెడీ అవుతుంది. అప్పుడు ఒక 5 మినిట్స్ ఇలా చూడండి, ఆ చింతపులుసు గుజ్జులో, బెల్లంలో కాకరకాయ పూర్తిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు నేను కారం పొడి వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ కారం పొడి వేశాను. కారం పొడి తర్వాత ధనియా పౌడర్, కొద్దిగా కొబ్బరి పౌడరు, తెల్లవాయి, పల్లీలు అంత పౌడర్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ పౌడర్ అంతా అయితే వేసేసుకోవాలి. వేసి ఒక 2 మినిట్స్ మంచిగా కలిపి ఇప్పుడు వాటర్ కంటెంట్ చూసుకొని వాటర్ ఎంత కావాలో అంత మనము వేసుకోవాలి. సో ఇందులోకి మనం పల్లీ పౌడర్ వేయడం వల్ల స్వీట్నెస్ ఎక్కువ రాకుండా ఉంటుంది. ప్లస్ బెల్లం వేసేటప్పుడు కూడా చూసి వేయండి. బెల్లం మరి ఎక్కువగా అయితే వేయద్దండి. అటు ఇటు కొంచెం ఎక్కువ అయింది అనిపిస్తే మనం పల్లీలు వేస్తే అది అడ్జస్ట్ అయిపోతుంది. కర్రీ టేస్ట్ అంటే చాలా చాలా బాగుంటుందండి. చేదు అన్నది మాత్రం అసలు ఎక్కడ కనిపించదండి. మనం తినేటప్పుడు ఆ బెల్లం టేస్టు, బెల్లంలోకి కొబ్బరి మిక్స్ ప్లస్ పల్లీలు మిక్స్, ఈ అంత కాంబినేషన్, గ్రేవీ అసలు చాలా రొట్టి, చపాతీలోకి, ముద్దలోకి, రైస్లోకి, ఇలా అన్నింటిలోకి చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పడం మర్చిపోయాను. సో ఎండింగ్లో ఇలా కొత్తిమీర వేసుకొని జస్ట్ అలా ఒకసారి మిక్స్ చేసేసుకొని ప్లేట్ పెట్టేసుకోండి. నేను ఎప్పుడు ఏ కర్రీ చేసినా కూడా అలా ప్లేట్ పెట్టేసుకొని మనం ఎండింగ్ మూమెంట్లో, అంటే స్టవ్ ఆఫ్ చేస్తున్నాము అనే మూమెంట్లో ప్లేట్ పెట్టేస్తానండి. అలా ఒక 5-10 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా నేను ఓపెన్ చేయను. అంటే ఆవిరికి ఆ ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి పట్టేలాగా పడుతుందన్నమాట ఆ టైంలో. కాబట్టి చాలామంది కర్రీ అయిపోయింది అనగానే ప్లేట్ తీసేస్తూ ఉంటారండి. అలా తీయకుండా నేను ఒక 5 మినిట్స్, మినిమం 5-10 మినిట్స్ అయితే అలాగే ప్లేట్ క్లోజ్ చేసి పెడతానండి. ఆవిరంతా పూర్తిగా అయిపోయిన తర్వాత ప్లేట్ ఓపెన్ చేస్తానండి. చూడండి కర్రీ అయితే ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. థ్యాంక్ యూ.